సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్. ఈరోజు మనం ఈ వీడియోలో మైక్రోసాఫ్ట్ లే ఆఫ్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. మైక్రోసాఫ్ట్ అనేది మనకి వరల్డ్ వైడ్గా చూసినట్లయితే, గ్లోబల్గా చూసినట్లయితే చాలా ఫేమస్ కంపెనీ, ఒక కార్పొరేట్ అండ్ ఐటీ కంపెనీ. ఈ ఐటీ కంపెనీలో, కార్పొరేట్ కంపెనీలో 11,000 నుంచి 22,000 వరకు లే ఆఫ్స్ ప్రకటించబోతున్నారనే ఒక పాయింట్ బయటకు వచ్చింది. ఇది వాస్తవం కాదు అని మైక్రోసాఫ్ట్ ఆఫీషియల్స్ ప్రకటించినప్పటికీ కూడా ఉద్యోగుల్లో ఒక రకమైన భయాందోళన ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఒక దఫాలో 9,000, మరొక దఫాలో 6,000, టోటల్గా 15,000 ఎంప్లాయీస్కి లే ఆఫ్ ప్రకటించారు, రిమూవ్ చేయడం జరిగింది. మరి ఇలాంటి సినారియాలో కార్పొరేట్ కంపెనీ మేనేజ్మెంట్ కావచ్చును, ఎంప్లాయీస్ మధ్య కావచ్చును, ఎలాంటి వేరియేషన్స్ ఉంటాయి? దీనికి గవర్నమెంట్ ఏమైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందా? ఫస్ట్ థింగ్, ఎందుకు మైక్రోసాఫ్ట్ కంపెనీ వారు లేదా కార్పొరేట్ సెక్టర్స్ అన్నీ కూడా, ఈవెన్ అమెజాన్ కావచ్చు, ఇంకా అదర్ కంపెనీస్ కూడా లే ఆఫ్స్ ప్రకటిస్తున్నారు? కారణం ఏంటి అనేది ఒక్కసారి మనము ఫస్ట్ పాయింట్ చూద్దాము. అంటే ఇందులో పాజిటివ్ వేస్ ఉంటాయి, నెగటివ్స్ వేస్ ఉంటాయి, రెండు మనం ఒకసారి ఫాలో అవుదాము. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు అప్ స్కిల్డ్ పర్సనాలిటీస్ కావాలి, ఎంప్లాయీస్ కావాలంటున్నారు. అంటే స్కిల్ డెవలప్డ్ ఉన్న వాళ్ళు మాత్రమే, అకార్డింగ్ టు న్యూ స్కిల్ సెట్ ఉన్నవారు మాత్రమే మాకు ఎంప్లాయీస్ కావాలనేది వారి యొక్క ప్రధానమైన ఉద్దేశం. ప్రజెంట్ ఏమైంది, ఏఐ బేస్డ్ వచ్చేసింది. ఏఐ ఇంజనీర్స్ కావాలి, అదేవిధంగా క్లౌడ్ కంప్యూటింగ్ చేసేవారు కావాలి, లేదంటే క్లౌడ్ ఆర్కిటెక్ట్స్ కావాలి. ఇలా ఇక్కడ మొత్తం స్ట్రక్చర్ మారిపోయింది. ఈ స్ట్రక్చరల్ చేంజ్ అయింది కాబట్టి దానికి అనుగుణంగా మేము లే ఆఫ్ ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది కార్పొరేట్ సెక్టర్ యొక్క వాదన. మరి మరొక వైపు చూస్తుంటే కామన్ మ్యాన్ సైడ్లో లేదా ఎంప్లాయీ సైడ్లో చూస్తుంటే ఏం కనబడుతుంది అంటే, ఇక్కడ ప్రధానంగా స్కిల్స్ లేవు అనే దానికంటే కాస్ట్ కటింగ్ అనేది చాలా కీలకంగా చూస్తున్నారు. కాస్ట్ కటింగ్ చేసేసుకొని వారి యొక్క ప్రాఫిట్ పెంచుకోవడం అంట, ప్రాఫిట్ మోటో. బేసిక్గా కార్పొరేట్ అంటేనే ప్రాఫిట్ అని గుర్తుంచుకోవాలి. మనం ఎన్ని చెప్పుకున్నా లాభాల కోసమే కార్పొరేట్ సంస్థలు పనిచేస్తూ ఉంటాయి. అందులో భాగం కాస్ట్ కటింగ్ చేసుకోవడము. వారు వాడే అందమైన పదాలు ఉంటాయి. స్ట్రక్చరల్ రీఫార్మ్స్ అంటుంటారు, స్ట్రక్చరల్ ఎగ్జిట్ పాలసీ అంటుంటారు, స్ట్రాటజిక్ పాలసీస్ అని పదాలు వాడతారు. ఆ పదాలు వాడినప్పుడు ఆ పదాలకు అనుగుణంగా లే ఆఫ్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. వారు చూపించేది మరొక పాయింట్ ఏంటి అంటే, కంపెనీ ఫేవర్గా, అంటే ఓల్డ్ ఏజ్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, వీరి స్కిల్స్ అప్గ్రేడ్ కావడం లేదు అనేది మరొక పాయింట్. కాబట్టి ఈ విధంగా పాజిటివ్స్ ఉన్నాయి, నెగటివ్స్ ఉన్నాయి, వాట్ ఎవర్ ఏదైనా కూడా చివరికి బలయ్యేది ఎవరు అంటే ఎంప్లాయీ. మరి ఎంప్లాయీ ఏం చేయాలి, ఎంప్లాయీస్ ఏం చేయాలి, అసలు ఎంప్లాయీ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి, అసలు వాట్ ఈస్ ద బేసిక్ మైండ్ సెట్ ఆఫ్ ఎంప్లాయీ అంటే, ఫస్ట్ సాలరీ మైండ్ సెట్ ఉంటుంది. సాలరీ ఆర్ ఎంప్లాయీ మైండ్ సెట్ అని పిలుస్తుంటాము. నెలకు ఎంతో కొంత జీతం వస్తే సరిపోతుందని ఒక మైండ్ సెట్ ఉండేవారు ఉంటారు. అది ఫస్ట్ కేటగిరీ. మెజారిటీ మనకు వరల్డ్ వైడ్గా చూసినా, భారతదేశం చూసినా మోర్ దాన్ 90% మనకు సాలరీడ్ మైండ్ సెట్ ఉంటుంది. అదేవిధంగా కొంతమంది ఏంటి అంటే ఎంటర్ప్రీనియర్ మైండ్ సెట్ ఉంటుంది. ఎంటర్ప్రీనియర్ మైండ్ సెట్ అంటే ఏంటంటే, కొత్త వాటిని క్రియేట్ చేసుకోవడము, వాటికి అనుగుణంగా డెవలప్మెంట్ చేసుకోవడం ఉంటుంది. అంటే క్రియేటివిటీ నేచర్ ఎక్కువ ఉంటుంది, ఇన్నోవేటివ్ మెథడ్స్ ఉంటాయి. వారు ఏదో ఒక యాప్ను డిజైన్ చేసుకోవడమో లేదా సాఫ్ట్వేర్ డిజైన్ చేయడమో అలాంటి మైండ్ సెట్ ఉంటుంది. వారు ఓన్గా క్రియేట్ చేసుకుంటూ వెళ్తారు. మూడవది బిజినెస్ మైండ్ సెట్. వారికి ఉన్న ఏదైనా కూడా బిజినెస్ రూపంలో క్రియేట్ చేసుకొని మనీ ఎర్న్ చేసేవారు ఉంటారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ప్రతి స్టూడెంట్ కూడా ఎంప్లాయ్ కావాలని తపన పడుతుంటారు. ఐఐటి అనే ఒక విజన్ ఉంటుంది, కళ, ఒక డ్రీమ్. ఆ డ్రీమ్తో డైరెక్ట్గా కార్పొరేట్ కంపెనీస్కి వెళ్తున్నారు. వెళ్ళి ఒక 25-30 ఇయర్స్ జాబ్ చేస్తున్నారు. 50+ రాగానే లే ఆఫ్స్ అంటున్నారు, రిమూవల్ అంటున్నారు, స్కిల్ లేదు అంటున్నారు, ట్రెడిషనల్ మెథడాలజీ అంటున్నారు. ఎప్పుడండి, 50 ఇయర్స్ తర్వాత, 50 సంవత్సరాల తర్వాత ఒక ఎంప్లాయీని రిమూవ్ చేస్తే అతని యొక్క మానసిక ఒత్తిడి ఎలా ఉంటుంది, అతని ఫ్యామిలీ ప్రెజర్ ఎలా ఉంటుంది, అతనికి ఎకానమిక్ ఆర్ ఫినాన్షియల్ సపోర్ట్ ఎలా ఉంటుంది, అనేక గందరగోళాలు. ఎప్పుడు ఈ లే ఆఫ్ అనే దానికే అదే. మరి ఈ లే ఆఫ్ను రిమూవల్ని కంట్రోల్ చేయడం కోసమని ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకోవచ్చా? కార్పొరేట్ వారు ఏదైనా చర్యలు తీసుకోవచ్చునా? ఫస్ట్ అసలు కార్పొరేట్ వారిని ఈ గవర్నమెంట్స్ ఎందుకు ఇన్వైట్ చేస్తున్నాయి, కారణాలు ఏంటి అంటే, ఒక 2-3 కారణాలు చెప్తానండి. ఏదైనా కార్పొరేట్ కంపెనీ కావచ్చును, మనకు కంపెనీ పేరు సంబంధం లేదు, ఎనీ కార్పొరేట్ కంపెనీ ఒక స్టేట్కి వస్తున్నప్పుడు ఒక స్టేట్ ఇన్వైట్ చేస్తుంది. ఎందుకు ఇన్వైట్ చేస్తుంది అంటే, వాట్ ఈస్ ద బేసిక్ రీజన్ అంటే, ఇక్కడ
ఒక కార్పొరేట్ కంపెనీ ఏర్పాటు చేసినప్పుడు బేసిక్గా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అంటే ఫస్ట్ ఎంప్లాయ్మెంట్. తర్వాత ఈ ఎంప్లాయీస్కి వచ్చే ఇన్కమ్ పెరుగుతుంది అంటే ఇండివిజువల్ ఇన్కమ్ పెరుగుతుంది, స్టేట్ ఇన్కమ్ పెరుగుతుంది, ఫ్యామిలీ ఇన్కమ్, అన్ని రకాల ఇన్కమ్స్ పెరుగుతుంటాయి. ఇది సెకండ్ బెనిఫిట్. ప్రొడక్షన్ అనేది ఉంటుంది, ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. ఈ ప్రొడక్షన్ ద్వారా వీటిని డొమెస్టిక్ యూజ్ చేస్తారు, ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఫారిన్ ఎక్స్చేంజ్ లభిస్తుంది. చూడండి హౌ మెనీ మెరిట్స్ ఫ్రమ్ దిస్ కార్పొరేట్ ఎస్టాబ్లిష్మెంట్. ఇంకా చాలా ఉంది. మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది అంటే వీరికి ఇన్కమ్ వస్తుంది, ఎంప్లాయీకి ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఇన్కమ్ వచ్చిన ప్రతి వ్యక్తి ఏం చేస్తారంటే అనేక గూడ్స్ కొంటాడు. దిస్ ఇస్ వాట్ సింపుల్లీ డిమాండ్ పెరుగుతుంది. ఇక డిమాండ్ పెరగడంతో పాటుగా మళ్ళీ నూతన వస్తువులు మార్కెట్లోకి వస్తాయి అంటే మళ్ళీ కొత్త సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇగో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయని గవర్నమెంట్స్ రెడ్ కార్పెట్ వేసేసి కార్పొరేట్ కంపెనీస్ని ఇన్వైట్ చేస్తుంటాయి. వారికి అవసరమైన భూమిని ఫ్రీగా ఇస్తాయి, వారికి అవసరమైన రోడ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాయి. ఐటీకి సంబంధించిన ఆల్ ఫెసిలిటీస్ సింపుల్లీ కాల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటామండి. ఇవన్నీ గవర్నమెంటే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే మనకు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. మెజారిటీ మెయిన్ ఆల్ బెనిఫిట్స్ ఫ్రమ్ ఏ సింగిల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆల్ కార్పొరేట్ కంపెనీస్ అని చెప్తుంటారు. అయితే ఇది ప్రభుత్వం యొక్క విజన్. ఎంత బాగుంది, చాలా హ్యాపీ కదా. ఎందుకంటే రాష్ట్రంలో ఉండే దేశంలో ఉండే నిరుద్యోగులకు మంచి సోర్స్ ఇంత సైకిల్ అనేది జనరేట్ అవుతుంది. అయితే మరి నెక్స్ట్ సార్ గవర్నమెంట్ ఇంత బాగా ఇచ్చినప్పుడు కార్పొరేట్ కంపెనీస్ యొక్క ఆబ్జెక్టివ్ ఏమిటి? చూడండి ఇక్కడ ఆబ్జెక్టివ్లో తేడా. గవర్నమెంట్ ఏమంటుంది? వెల్ఫేర్ అంటుంది, సంక్షేమము కావాలి. దిస్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్. ఇక ఏదైనా కావచ్చు అన్ని రకాల వెల్ఫేర్, అన్ని రకాల ప్రమోషన్స్ అంటుంది. మరి కార్పొరేట్ వాళ్ళు ఏమంటారు? వీరి యొక్క మెయిన్ మోటో ప్రాఫిట్ అంటారు. ఈ ప్రాఫిట్ రావడం కోసం ఏం చేస్తున్నారు? సింపుల్గా వీరు కాస్ట్ కట్టింగ్ థియరీని అప్లై చేస్తారు. అంటే వారికి అయ్యే ఖర్చును క్రమంగా తగ్గించుకోవడము. మోడర్న్ టెక్నాలజీని తీసుకుంటారు. ఇక నేను రాసే పదాలు డిఫరెంట్గా ఉండొచ్చు. ఇదే మోడర్న్ టెక్నాలజీ అంటేనే ప్రజెంట్ వస్తున్న ఏఐ టెక్నాలజీ కావచ్చును, క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చును, ఇంకా ఏదైనా అడ్వాన్స్మెంట్ ఏదైనా కావచ్చును, ఈ మోడర్న్ వచ్చేస్తుంది. ఈ మోడర్న్ వస్తున్న కొద్ది ఏమవుతుంది? ఈ కాస్ట్ కటింగ్లో భాగంగా, మోడర్న్ టెక్నాలజీలో భాగంగా ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ఉన్న ఎంప్లాయీస్ని రిమూవ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కారణాలు చాలా ఉంటాయి. ఎందుకు ఎంప్లాయీస్ రిమూవ్ చేస్తారు అంటే ఒక కాలం వరకు ఎంప్లాయీస్ చాలా బాగా పనిచేస్తారు. యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు బ్లడ్ ప్రాపర్ సప్లై అవుతున్నప్పుడు బాగా పనిచేస్తారు. ఆఫ్టర్ 50+ వచ్చినప్పుడు పనిచేసే కెపాసిటీ తగ్గిపోతుంది, కూర్చుడే కెపాసిటీ తగ్గిపోతుంది, ఆ స్క్రీన్ టైం మెయింటైన్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది. ఈ సందర్భంలో వారి యొక్క పెర్ఫార్మెన్స్ అనేది చాలా పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. సింపుల్ ఒకటే పదం, పెర్ఫార్మెన్స్ రివ్యూ అనే పదం పెడతారు. కార్పొరేట్ వాళ్ళ వాడే పదం పెర్ఫార్మెన్స్ రివ్యూ లో ఉంది కాబట్టి రిమూవ్ చేస్తున్నాము, లే ఆఫ్ చేస్తున్నాము అనే పదం వాడుతుంటారు. కానీ ఈ పదాలు మనకు చెప్పరు. ఇది చెప్పకుండా వాళ్ళు వాడే పదాలు ఏంటి? ఇందాక చెప్పాను, ఎంప్లాయీస్కి స్కిల్స్ తగ్గిపోతున్నాయి, అడ్వాన్స్మెంట్ లేదు అనే పదాలు వాడి కాస్ట్ కటింగ్లో భాగంగా ఈ విధంగా చేంజెస్ వస్తూ ఈ రిమూవ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎంప్లాయీసే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా? ఎప్పుడైనా కూడా మనం ఈ స్టేజ్లో జాబ్ చేస్తున్నప్పుడు ఆల్టర్నేటివ్ వేస్ ఏమైనా ఉన్నాయా ముందుగానే పసిగట్టుకుంటూ ఉండాలి. ఒకవేళ ఒక జాబ్లోంచి మనం లే ఆఫ్ అయినా ఇమీడియట్గా దానికి అనుగుణంగా వేరే జాబ్ అయినా లేదా వేరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకునే మెథడాలజీ అయినా మనం అనుసరించాలి. ఈ రోజుల్లో ఐటీ బేస్డ్గా అనేక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ వచ్చాయి. అనేక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్తాను, అంటే చాలా ఈజీ వేలో ఉన్నవి. ఇప్పుడు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అవుతున్నారు, అంటే డిజిటల్ బేస్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది అవుతున్నారు. అలాంటి మెథడాలజీని కూడా మనం ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే ఈ లే ఆఫ్స్ ఎన్ని వచ్చినా కూడా మనం ఎదుర్కొనే కెపాసిటీ మనకు ఉంటుంది, మన మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనకి ఇన్కమ్ సోర్స్ ఆల్టర్నేటివ్స్ కనబడుతుంటాయో అప్పుడు ఈ లే ఆఫ్స్ ఏవి కూడా మనకు పని చేయవు. ఇందులో ప్రధానంగా సిఇఓ గారి యొక్క రోల్ చాలా ఉంటుంది, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. బేసిక్గా ఇతను ఏంటి అంటే ఇతను కోఆర్డినేటర్ బిట్వీన్ కంపెనీ అండ్ ఎంప్లాయీస్ అని చెప్తుంటాము. అయితే చాలా వరకు సిఇఓస్ ఎవరికి ఫేవరబుల్ ఉంటారంటే కార్పొరేట్ మేనేజ్మెంట్కి ఫేవరబుల్గా ఉంటారు, నాట్ ఫర్ ది కంపెనీ ఉంటారు. కానీ మెజారిటీ ఎవరికి వెళ్తారంటే వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ అంతా కూడా మేనేజ్మెంట్ డిసిజన్కి అనుగుణంగానే ఉంటాయి. కాబట్టి ఏ కంపెనీ తీసుకున్నా కూడా ఆ సిఇఓ డిసిజన్ ఏదైనా కూడా కార్పొరేట్ స్టైల్కి అనుగుణంగా ఉంటుంది. కానీ మనకు చూపించేది వేరు, అక్కడ జరిగేది వేరు. పని చేయడానికి సాధ్యం కానప్పుడు తీసివేస్తుంటారు. మేము ఎకనామిక్స్ చెప్తుంటాం అన్నమాట.
ఒక వ్యక్తి బ్లడ్లో స్ట్రా వేసుకొని తాగుతారని చెప్తుంటాం అప్పుడప్పుడు. మీరు ఈవెన్ అదర్ సెక్టర్ చూడండి, ఈవెన్ ఎడ్యుకేషన్ సెక్టార్ కావచ్చును, షాపింగ్ మాల్స్ కావచ్చు అండి, బ్లడ్లో స్ట్రా వేసుకొని లాస్ట్ డ్రాప్ కూడా పీల్ చేస్తున్నారు అనమాట. అంత వర్క్ చేయించుకుంటారు. అలా చేయించుకుంటేనే ప్రాఫిట్ వస్తున్నది వారి యొక్క మోటో. అందుకే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ lakhs of rupees ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్స్ వస్తుంటాయి. ఎవ్రీ ఇయర్ 15 to 20% వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటారు. ఆ టార్గెట్ అచీవ్ అవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. కాని పక్షంలో వారి యొక్క కాస్ట్ కటింగ్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మొత్తం ఈ 2 పాయింట్స్ పైన ఆధారపడి ఉంటుంది. వారు వాడే మరొక పదము స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అంటారు. అలా అంటే వ్యవస్థను ఇంకా మోడర్నైజ్ చేస్తున్నాం, ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నాం, ఇంకా అడ్వాన్స్ చేస్తున్నాం అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇగో ఇది మీడియేటింగ్ అంటే ఫైనల్. ఐ విల్ గివ్ వన్ థింగ్. ఇక్కడ ఏంటి అంటే అసలు ఎవరికి బెనిఫిట్ అవుతుంది, ఎవరికి లూజ్ అవుతున్నారు అంటే బేసిక్గా గత టెక్నాలజీపై ఆధారపడిన వాళ్ళు లాస్ అవుతున్నారు. ప్రజెంట్ మోడర్న్ టెక్నాలజీని నేర్చుకున్న వారికి బెనిఫిట్ అవుతుంది. అందుకే ఏఐ ఇంజనీర్స్ రెగ్యులర్గా ఓపెనింగ్స్ ఉంటున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్ బేస్డ్ ఓపెనింగ్స్ ఉంటున్నాయి. డేటా సైన్స్ ఓపెనింగ్స్ ఉంటున్నాయి. ఇలా మనం చూసుకోవచ్చు. అంటే కంప్లీట్ ఇక్కడ లే ఆఫ్స్, ఇట్ సైడ్ ఓపెనింగ్స్. బట్ లే ఆఫ్స్ సైజ్ ఎక్కువ అండ్ ఇక్కడ రిక్రూట్మెంట్ సైజ్ తక్కువ. ఈ విధంగా ఈ గ్యాప్ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ గ్యాప్ను ఖచ్చితంగా ఫిల్ చేయాల్సిన అవసరం కార్పొరేట్స్ పైన ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ పైన కూడా ఉంది. సరే ఏంటి ఇంత ప్రెజరైజ్ ఉన్న ఈ వ్యవస్థలో ఎంప్లాయీస్కి ఏమైనా సపోర్ట్ మనం ఇవ్వచ్చా అంటే డెఫినెట్గా అండి. బై సపోర్టింగ్ ఆఫ్ కార్పొరేట్ సెక్టర్ యాజ్ వెల్ యాజ్ ది గవర్నమెంట్ ఏం చేయొచ్చు అంటే ఒక 3-4 పాయింట్స్ నేను ఇక్కడ రాస్తానండి. ఎంప్లాయీస్ వెల్ఫేర్కి సంబంధించి ఫస్ట్ ఒక ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేయాలి. ఫస్ట్ ఇది ఒక స్ట్రాంగ్ బాడీని ఏర్పాటు చేయాలి. కొన్ని కంపెనీస్లో ఎంప్లాయీ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయి, కానీ అంతగా పకడ్బందీగా పనిచేయడం లేదు. వీటికి ఎక్కువ అవకాశాలు కల్పించాలి. ప్రతి డిసిజన్ మేకింగ్లో వీరికి అవకాశం రోల్ ఇవ్వాలి. నెక్స్ట్ గవర్నమెంట్ అండ్ కార్పొరేట్ సెక్టార్ అఫీషియల్స్ లేదా ఎంప్లాయీస్ కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసి అందులో వీళ్ళను కూడా ఒక మెంబర్స్గా పెట్టేసి అనేక చర్యలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక గ్రూప్ డిస్కషన్ చేసినప్పుడు అందరికీ బెనిఫిట్ కావడం జరుగుతుంది. అదేవిధంగా పనిచేసే ఎంప్లాయీకి ఖచ్చితంగా ఒక రకమైన ఒత్తిడి ఉంటుంది కదా, ఆ ఒత్తిడిని రిమూవ్ చేయడం కోసమని వారికి కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించాలి. ఎలా ఉండాలి? కొన్ని ఫెసిలిటీస్ అంటే లైఫ్ టైం బెనిఫిట్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లేదా టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఇవి లైఫ్ టైం ఉండే విధానంలో కార్పొరేట్ కంపెనీస్ ప్రొవైడ్ చేయాలి. ఒక 10 years జాబ్ చేసిన, 15 years జాబ్ చేసిన ఒక టర్మ్ పెట్టుకోవాలి. ఆ టర్మ్ మించిన వాళ్ళందరికీ కూడా ఫెసిలిటీస్ కల్పించాలి. 50+ ఉన్న వారిని 80% రిమూవ్ చేయకుండా వీరి ఎక్స్పీరియన్స్ యాడ్ ఆన్ అయ్యే విధంగా వేరే డిపార్ట్మెంట్స్లో కానీ, మేనేజ్మెంట్ సైడ్లో కానీ లేదా మిడిల్ మేనేజ్మెంట్లో కానీ తీసుకోవాలి. అయితే ఈ మధ్యకాలంలో సేల్స్, మిడిల్ మేనేజ్మెంట్ వైపు నుంచి ఎక్కువగా రిమూవల్ జరుగుతున్నాయి, లే ఆఫ్ జరుగుతున్నాయి. కాబట్టి వీరిని అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు. దిస్ ఇస్ కాల్డ్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అంటుంటారు. అంటే ఒక చోట అవసరం లేకపోతే మరొక చోట తీసుకెళ్ళి వారి సర్వీసెస్ను ఉపయోగించుకొని వారికి మంచి స్వేచ్ఛను కల్పించగలగాలి. జీవించే స్వేచ్ఛను అందరూ అందించాలండి. అది వ్యక్తి అయినా అందించాలి, సొసైటీ అయినా అందించాలి, గవర్నమెంట్ అయినా అందించాలి, లేదంటే ఈవెన్ కార్పొరేట్ కంపెనీ అయినా అందించాలి. ఇలాంటివి తీసుకుంటూ వెళ్తే స్వేచ్ఛాయుతమైన జీవితాలు కొనసాగే అవకాశం ఉంటుంది. ల్యాబ్స్ అనేవి ఉన్నా కూడా ఎవరికి అభద్రత, ఇన్సెక్యూరిటీ కలగదు. అయితే అసలు కంపెనీస్ ఫస్ట్ ల్యాబ్ విధానాన్ని మెల్లమెల్లగా ఆపేయాలి. ఎలా ఆపేయాలంటే ఈ ల్యాబ్స్ లేకుండా చేయాలంటే ఏంటి అంటే ఓల్డ్ మెథడాలజీని అనుసరిస్తున్నప్పుడు, మోడర్న్ వస్తున్నప్పుడు వెంటనే వీరికి స్కిల్ అప్గ్రేడేషన్ ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేయాలి. ఇందులో భాగమే, వెల్ఫేర్లో భాగమే అప్గ్రేడ్స్ ప్రొవైడ్ చేయాలి. ఇలా స్కిల్స్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నట్లయితే ఎక్కడ రిమూవల్ అనేది జరగడం సాధ్యం కాదు. అలా కాకుండా వారి యొక్క కంపెనీ సైజును పెంచాలి, బిజినెస్ సైజును కూడా పెంచుకోవాలి. బిజినెస్ సైజ్, కంపెనీ సైజ్ పెరుగుతున్నప్పుడు ఇంకా కొత్త ఎంప్లాయీస్ అవసరం ఉంటారు. అవసరమైతే ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్స్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ ఇండియా ఉందనుకోండి, ఆ ఇండియాలో తన యొక్క ఎక్స్పాన్షన్ పెంచుకుంటూ వెళ్ళాలి, డిమాండ్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా చేసినప్పుడు ఈ లేఆఫ్స్ విధానం అనేది స్వస్తి పలికి ఇంకా కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. యువతకు ఖచ్చితంగా చేయూతనియ్యాలి. దేశ భవిష్యత్తే యువత కాబట్టి అలాంటి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. కాబట్టి ప్రభుత్వాలైనా, ఆ కార్పొరేట్ సెక్టార్స్ అయినా, ఈవెన్ ఈ సొసైటీ అయినా వారికి కావాల్సిన అవకాశాలను క్రియేట్ చేసే విధానాన్ని ఖచ్చితంగా అనుసరిస్తే దేశం ఉజ్వలంగా ఉంటుంది, మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది.
కాబట్టి అదే విధాన్ని అనుసరించాలి. ఇప్పుడు మనం చెప్పిన ఈ అంశాలన్నీ కూడా పాజిటివ్ వేలో థింక్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. కాస్ట్ కటింగ్ అనేది అనే దాన్ని ప్రామాణికంగా తీసుకోకుండా, రీస్ట్రక్చరింగ్ మెథడాలజీని ప్రామాణికంగా తీసుకోకుండా వెల్ఫేర్ కాన్సెప్ట్ను ప్రమోట్ చేసినట్లయితే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. కాబట్టి దేశ అభివృద్ధి కోసం అందరూ పాటుపడాలి. అందులో కార్పొరేట్ కీలక పాత్రను పోషించాలని నా యొక్క అభిప్రాయం.